హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి మనం ఇంట్లో తెచ్చుకున్న మిరపకాయలో కొన్ని పండుతాయండి. అవేం చేసాం, కొందరు ఆరబెట్టుకుందాం, కొందరేమో పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఆ పండిన మిరపకాయలతోనే మనం పచ్చడి అయితే టేస్టీగా తయారు చేసుకుందామండి. చూ ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటుంది. ఇంట్లో టమాటా అండ్ చింతపండు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే కారం అనేది తగ్గుతుంది. దీనికోసం అయితే ఉల్లిగడ్డ, కరివేపాకు, టమాటా, ఒక టీ గ్లాసులో సగం నువ్వులు, మరో టీ గ్లాస్ సగం పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు అండ్ నువ్వులని నేను ఖాళీగానే ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని రెండింటిని పక్కన పెట్టుకున్నాను. పల్లీలు ఫ్రై అయిన తర్వాత పైన పొట్టు అనేది తీసేయాలండి. అలా అయితేనే టేస్ట్ వస్తుంది చట్నీ అనేది. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత అదే గిన్నెలోకి 3 స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకుందామండి. అంతవరకు పల్లీలు అండ్ నువ్వులు అనేది చల్లారుతుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ జార్లో వేసుకుందామండి. ఆల్రెడీ నేను పల్లీలు, నువ్వులు మిక్సీ జార్లో వేసుకున్నాను. అదే నూనెలో జీలకర్ర, మనం తీసుకున్న ఎర్రమిరపకాయలండి, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన కొద్దిసేపు చల్లారనివ్వాలి. అదే నూనెలో టమాటాలను వేసుకోవాలండి. టమాటాల క్వాంటిటీ కొంచెం నేను 2 వేసుకున్నాను. మీరైతే 3-4 వేసుకోవచ్చు. అలాగే చింతపండుని కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడనే నేను సాల్ట్ అండ్ పసుపు ఈ టమాటాలను యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా టమాటాల పైన పొట్టు సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిసేపు చల్లారనిద్దాం. ఆలోపు అయితే మనం మిక్సీ జార్లో చింతపండు వేసేసి మిక్సీ పట్టేసుకుందామండి. ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే ఇంకొంచెం మెత్తగా వస్తాయి. అలా గ్రైండ్ చేసిన దాంట్లోనే మనం వేయించుకున్న టమాటా, మిర్చి, జీలకర్రని వేసేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నానండి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. మీకు కొంచెం కారంగా అనిపిస్తే పైనుండి నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చూసి వేసుకోండి. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి మనం చట్నీ చేసుకున్న ఈ చట్నీని అయితే అందులోకి వేసుకొని అంతా కలిపేసుకోవాలండి. అంతా కలిసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని కలుపుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి. ఏ పచ్చడి చేసినా పైనుండి ఆనియన్ అయితే చల్లడం మర్చిపోవద్దు. ఇది అండి ఇవాల్టి మన రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.